హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో అల్పపీడన కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రస్తుతానికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండ కానీ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, జనగామ, ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇక మధ్య తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అత్యధికంగా ఈదురుగాలులు గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిపట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు, భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఇకపోతే మనకి రాయలసీమతో పాటుగా మధ్యాంధ్ర, అదే విధంగా కోస్తా జిల్లాలో మాత్రం కొంతమేర ఉష్ణోగ్రతలు అత్యధికంగానే ఉంటాయి. మరొక 2 రోజుల పాటు ఆ తర్వాత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు పడతాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.